రోమీలకు రాసిన లేఖ 13వ అధ్యాయము, రోమీలు 13వ అధ్యాయము 12వ వచనం. రోమీలు 13:12వ వచనం. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందుము. ప్రైజ్ ది లార్డ్. నా వైపు చూడాలి, నా వైపు చూస్తూ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, రాత్రి గడిచి చాలా టైం అయిపోయిందంట. దేనికి సమీపించింది? పగలకు సమీపించి ఉన్నాం కాబట్టి రాత్రి జరిగే కార్యాలకు ఫుల్ స్టాప్ పెట్టండి. రాత్రి ఏ కార్యాలు జరుగుతాయి? మా ఇంటి దగ్గర నా బండి పెట్టాను. 1 గంటకి ఆ సమయంలో ఎవరో మా బండి చూడండి, 1 గంటకంటే అందరు పడుకుంటారు, ఎవరు చూడరు. మిడ్ నైట్ ఆ టైంలో మా బండి దగ్గరకు వచ్చి పెట్రోల్ అంతా తీసేస్తున్నాడు, బాటిల్లో నింపేసుకున్నాడు. మరుసటి రోజు ఆ బండి స్టార్ట్ చేసుకొని వెళ్తే కొంచెం దూరం వెళ్ళేసరికి ఆగిపోయింది. చూస్తే పెట్రోల్ లేదు. డౌట్ వచ్చి అక్కడ కెమెరా చెక్ చేస్తే ఆ దొంగ కరెక్ట్గా ఆ కెమెరా కింద ఉన్నాడు. కెమెరా చూసుకోలేదు. సో ఆయన ఫేసు, ఎన్ని గంటలకు వచ్చాడు, అన్నీ క్లియర్గా రికార్డ్ అయిపోయాయి. ఏ టైంకి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఏ వీధిలోకి వెళ్ళాడు, అన్నీ రికార్డ్ అయిపోయాయి. ఆ వీడియో చాలామంది చూసి, ఈ వ్యక్తి తెలుసు నాకు, అక్కడ ఉంటాడు, దొరికిపోయాడు. ఈరోజు నేను ఒక మాట చెప్తాను. దేవుడు అంటున్నాడు, టైం అయిపోయింది, రాత్రి చాలా గడిచి పగలకు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించాలి, అది అవాయిడ్ చేయాలి. రాత్రి జరిగే కార్యాలు మీకు దానికి అండర్లైన్ పెట్టి వదిలేస్తున్నాను, అది మీరు ఫిల్ చేసుకోండి. నైట్ టైం ఏంటి చేస్తాం, ఎలాంటి కార్యాలు చేస్తాం, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లే. కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు ఈ సంఘంతో. రాత్రి గడిచి అండి, నా వైపు చూడండి, మనం 10:30-11కి పడుకుంటున్నాం అనుకుందాం. మరి ఇక్కడ ఎంతో తెలీదు, అక్కడైతే వైజాగ్లోనే 11-12 అయిపోతుంది పడుకునేసరికి. సరే, రాత్రి 10 గంటలకి పడుకుంటున్నారు అనుకుందాం యావరేజ్గా. 10, 11, 12, 1 గంట, 2, 3, ఇంకేమైందంటే రాత్రి గడిచి చాలా టైం అయిపోయింది. ఇంకేం జరుగుతుందో తెలుసా? పగలకు సమీపించింది అంటే వెలుగు రాబోతుంది అంటున్నాడు ఆయన. ఇంకా నీ కార్యాలకి ఫుల్ స్టాప్ పెట్టు, అంధకార క్రియలకు ఫుల్ స్టాప్ పెట్టు అంటున్నాడు. ఏమంటే ఒకరోజు 2 దేవదూతలు ఒక పట్టణం వైపుకి వెళ్ళారు. చూడండి, నా వైపు చూడండి. అది నైట్ వెళ్తే అక్కడ ఏం జరుగుతుందంటే, బ్రదర్ అలా కూర్చోవాలి, అటు ఇటు తిరగకూడదు, కూర్చోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇటు చూడండి, నా వైపు చూడండి. అక్కడ ఏం జరుగుతుందంటే, ఈ నా వైపు చూడాలి, అందరు 2 దేవతలు ఇలాగ వెళ్ళి ఈ పీఠకం దగ్గరికి ఎక్కి కూర్చున్నారు. అది లోతు ఇల్లు. ఈ బయట ఉన్న వాళ్ళందరూ ఎలాగా ఉన్నారంటే తలుపు కొడుతున్నారు. ఈ లోపట లోతు తనకి 2 కుమార్తెలు ఉన్నారు. ఆ 2 కుమార్తెలు లోతు భార్య, ఇంకా 2 దేవదూతలు లోపట ఉన్నారు. ఈ బయట ఉన్న వాళ్ళకి అసలు అర్థం కావట్లే, వాళ్ళు దేవదూతల మనుషుల, వాళ్ళని మా దగ్గర పంపిస్తావా లేదా, వాళ్ళతో మేము పాపం చేయాలి, బయటకు పంపించు. చిన్నపిల్లలు, పెద్దలు అందరూ క్యూ కట్టేశారు. అక్కడ అందరూ ఇంటి ద్వారం బయట ఉండిపోయారు. ఈరోజు నేను ఒక మాట చెప్తాను, రాత్రి గడిచి చాలా సమయం అయిపోయింది. ఇంకా అంధకార సంబంధమైన క్రియలను విడిచిపెట్టి బయటికి రమ్మంటున్నాడు దేవుడు. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించాలి. ఏమండి, మన క్రైస్తవ జీవితం అంటే అలా పూజకెళ్ళి వచ్చేయడం కాదు. ఏం చెప్తున్నాడు ఆయన? వెలుగుకు సంబంధమైన యుద్ధం చేయాల్సి ఉంది. మీరు యుద్ధం చేయాల్సిందే, అవి ధరించుకోవాలంటున్నాడు. హల్లెలూయా. చూడండి, లోపల దేవదూతలు అంటే అర్థం ఏంటో తెలుసా? అసలు లోపట ఉన్నది ఎవరు, వరస ఏంటి తెలియకుండా పాపం చేసే స్టేజ్కి వెళ్ళిపోయారు. హలో, అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరి కోసం అంత తప్పుగా ఆలోచిస్తున్నావు?
ఎవరిని పడిని ఏ మాటలు అంటున్నావు, దేవదూతలతోనే అంటే చూడండి, ఆ అంధకారంలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లే. కానీ క్రైస్తవుడు అట్లా ఉండడానికి వీల్లేదు. దేవుడు మనందరితో పలుకుతున్న మాట ఏంటో తెలుసా? నా ప్రియమైన కుమారుడ, కుమార్తె, ఈరోజు ప్రభు మనందరినీ పిలుస్తున్నాడు. టైం అయిపోయింది. మనం చేయాల్సింది ఏంటో తెలుసా? రాత్రి గడిచి చాలా సమయం అయింది. వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో అక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, తేజో సంబంధమైన యుద్ధోపకరణలు ధరించుకుందాము, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాపములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహములైనను మత్సర్యమైన లేకటయు, పగటి యందు నడుచుకున్నటకు మర్యాదగా నడుచుకోవాలి. ఇది మీకోసం ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు ఇచ్చిన మాట, మర్యాదగా నడుచుకోమను. మర్యాదగా. గొడవలు ఆడద్దు అంటున్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తులై ఉండద్దు. ఏమండి, మీరు చేసే క్రియలో వెలుగు ఉండాలి అంటున్నాడు. మీరు చేసే క్రియలో వెలుగు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. టైం అయిపోయింది. తేజవంతమైన యుద్ధోపకరణములు ధరించి సిద్ధమై ఉండాలి అందరూ కూడా, క్రైస్తవులు. ఆయన తిరిగి రాబోతున్న వేళకు మనం ఎట్లా ఉండాలో తెలుసా? సిద్ధమై ఉండాలి. హల్లెలూయా. ఇటు చూడాలి కొందరు స్త్రీలు, ఇటు. లోతు ఎక్కడున్నాడో తెలుసా? సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్నాడు. కొంచెం సౌండ్ పెట్టు మధు, చిన్నది. చూడండి, ఎక్కడున్నాడు? సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ సొదొమ గొమొర్రా ప్రాంతంలో దేవుడు ఏం చేశాడంటే, చాలాసేపు లోతుని బయటకు వచ్చామని చెప్పాడు. రాలే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవుని దూతలు వచ్చి లోతును తన కుటుంబాన్ని పట్టుకొని గాల్లో అలాగా తీసుకెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? చూడండి, దేవుడు ఏమన్నాడంటే, ఈ పట్టణమును నాశనం చేయబోతున్నాను. అక్కడ ఎలా ఉన్నారంటే ప్రజలు దేవుని దూతలతోనే పాపం చేసే స్థితికి వెళ్ళిపోయారు. వారి ఆలోచన విధానం బాగాలేదు. నేను మరలా చెప్తున్నానండి, ఆయన తిరిగి రాబోతున్నాడు. హీ విల్ కమ్ సూన్. మళ్ళీ వస్తాడు ఆయన. ముందు వచ్చినప్పుడు వదకు తేబడిన గొర్రె పిల్లగా వచ్చిన ఆయన తర్వాత ఎలా రాబోతున్నాడు తెలుసా? యూదా గోత్రపు కొదమ సింహము వలె తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఆ ఊరిలో మనం నశించిపోకుండా ఉండుటకు లోతు ఏం కలిగి ఉన్నాడో తెలుసా? ఆత్మలో ప్రయాణం చేసే శక్తిని కలిగి ఉన్నాడు. ఎందుకు ఆత్మలో ప్రయాణం చేశాడు? ఏమన్నా నా వైపు చూడండి. నేనే దేవదూత నన్ను పట్టుకోగానే అలాగ గాలిలోకి వెళ్తున్నాను. అలాగ వెళ్ళిపోతుంటే నాకు ఎలా కనిపిస్తుందంటే, ఒక పక్షి పైనుంచి ఎగిరితే ఎలా ఉంటుంది అలాగే కిందకి చూస్తున్నాను. అమ్మో, ఇది నా ఇల్లు, ఇది నాకు సంబంధించిన భూమి అన్నీ చూస్తున్నాను. కానీ ఇంకొద్దిసేపటికి ఆ పట్టణం మీద దేవుడు అగ్ని గంధకాన్ని కురిపించాడు. బైబిల్ ఏమని సెలవిస్తుందో తెలుసా? లోతు నీతిమంతుడని సెలవిస్తుంది. నీతిమంతుడికి దేవుడు ఒక కెపాసిటీ ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఆత్మలో ప్రయాణిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు ఈ సంఘంతో ప్రభువు మాట్లాడుతున్న మాట, మర్యాదగా నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? మర్యాదగా నడుచుకోవాలి. సో అది దేనికి సూచిస్తుందో తెలుసా? ఆ మర్యాదతో కూడిన జీవితం దేనికి సూచిస్తుందంటే, వెలుగు సంబంధులుగా జీవించడం సూచిస్తుంది. తేజోవంతమైన యుద్ధోపకరణాలు ధరించుకున్న వారుగా మనందరం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఏమండి, బైబిల్ గ్రంథంలో ఒక మహారాజు ఉన్నాడు. ఆ రాజు ఒకరోజు సిట్టింగ్ వేశాడు. కొంచెంమంది యవ్వన బిడ్డలకు అర్థమవుతుంది. సిట్టింగ్ తాగడానికి కూర్చున్నారు. ఒక చిన్న పార్టీ అవుతుంది. ఆ చిన్న పార్టీలో తాగడానికి కూర్చుంటే నా వైపు చూడాలి, అందరు నా వైపు చూడాలి. మీరు అలా తలదించుకోకండి, నా వైపు చూడండి. ఇలాగ చూశాడు. చూసి సపోజ్ ఇదే అనుకుందాం పూజా పాత్ర. ఇది పీటకం మీద ఆడు దగ్గర ఉన్నది. వాళ్ళ షోకేష్లో కనబడింది. ఈ షోకేష్లో కనబడుతున్న
ఈ పాత్రను చూసి, అరే ఇందులో తాగితే ఎలా ఉంటుంది, ఇందులో తాగితే ఎలా ఉంటుందని ఎవరక్కడా అన్నాడు. అనగానే సైనికులు వచ్చేసి ఆ పాత్రను తీసుకొని రమ్మంటే పాత్రను తీసుకొస్తే ఇందులో మద్యం పోసుకొని తాగడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎలా నడుచుకోమంటున్నాడు? మర్యాదగా నడుచుకో. నువ్వు పట్టుకున్న పాత్ర ఏంటి, అది ఏం సూచిస్తుందో? ఏం సోయలేదు. మీరందరూ దేవుని ఆలయమై ఉన్నారు కనుక ఈ పాత్ర మద్యము కొరకు కాదు, మర్యాదగా నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, అబ్రహాము లోతు ఎవరు ఏంటి? అబ్రహాం కొంచెం కొద్దిగా విన్నారు కదా, ఇటు చూడాలి, నా వైపు చూడాలి. అబ్రహాం కోసం విన్నారు కదా. లోతు ఎవరంటే వాళ్ళ అన్నయ్య కొడుకు. సో వీళ్ళిద్దరూ అలాగా నడుచుకొని వెళ్తున్నారు. బాగా సంపాదించారు, చాలా బాగా సంపాదించారు. ఇప్పుడు ఏమైందో తెలుసా? ఇద్దరికి గొడవ స్టార్ట్ అయింది. ఎవరికి స్టార్ట్ అయింది? లోతు గొర్రెలు కాపరికినా అబ్రహాం గొర్రెలు కాపరికి ఏం స్టార్ట్ అయింది? గొడవ స్టార్ట్ అయింది. హల్లెలూయా, హల్లెలూయా. స్టార్ట్ అవగానే చూడండి, నా వైపు చూడండి. లోతు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇద్దరు అబ్రహాం దగ్గరకు వచ్చి గొడవలు పడుతుంటే అప్పుడు అబ్రహాం ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? లోతు, మనం ఆత్మీయులం, మనం ఇలా గొడవ పడకూడదు. నువ్వు అటువైపు వెళ్తే నేను దానికి ఆపోజిట్ వెళ్తాను, నువ్వు ఇటు సైడ్ వెళ్తే దానికి ఆపోజిట్ వెళ్తాను. అప్పుడు ఈ లోతు ఏ స్థలాన్ని ఎంచుకున్నాడో తెలుసా? బాగా ఉన్న స్థలాన్ని ఎంచుకొని అడవి ఎడారిలాగా ఉన్న దాన్ని అబ్రహాంకి వదిలిపెట్టాడు. అబ్రహాం ఏమన్నాడో తెలుసా? దేవుడు నిన్ను దీవించుగాక. మర్యాదగా నడుచుకోవడం నేర్చుకోమంటున్నాడు. గొడవలు పెట్టుకోకండి. నీకు మంచిది రాలేదు అయినా ఓకే. అబ్రహాము ఆలోచన ఏంటో తెలుసా? నేను ఎటువైపు వెళ్ళినా నా దేవుడు నాతోనే ఉంటాడు. చప్పట్లు కొడుతూ వేసాను. మేము గట్టిగా కొట్టండి చప్పట్లు. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొట్టండి, ఇంకా గట్టిగా కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏ దిక్కున వెళ్ళినా, ఏ దిక్కు లేకపోయినా నా దేవుడు నాతోనే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మా అక్క నాకు మోసం చేసింది, మా అమ్మ నన్ను మోసం చేసింది అని గొడవలు పెట్టుకోవద్దు అంటున్నాడు. మర్యాదగా నడుచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఏమంటే మీరు అలాగ వెళ్తున్నప్పుడు ఏది కనిపిస్తే అది తాగేయడమే. కొంచెం మర్యాదగా నడుచుకో. ఆయన ఏం చేశాడో తెలుసా? నాకు చూడండి, ఊహించండి, దీంట్లో కొంచెం వాటర్ ఉన్నది, సేమ్ ఇదే వైన్ అనుకోండి. గడగడ మనం తాగేసి ఎలా నడుస్తుంటాడు ఇప్పుడు? అటు ఇటు నడుస్తున్నాడు. సో మాటలంతా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు ఈ సంఘంతో మాట్లాడుతున్న మాట, నీ సహోదరుతో ఆ శత్రుత్వం పెట్టుకోకుండా మర్యాదగా ఉండడం నేర్చుకోమంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, మీ భార్యాభర్తలు ఇంట్లో గొడవలు ఆడద్దు. టైం అయిపోయింది, ఒకసారి అనండి అందరూ, టైం అయిపోయింది. ఏంటి ఒకసారి ఇలా చూడండి. ఆ రోజు రాత్రి అలా అయి ఉండదు. లోతు భార్య ఇలాగా ఇద్దరు కూర్చొని అలాగా మాట్లాడుకుంటున్నారు. లోతు అంటున్నాడు, ఆ ఇద్దరు దేవదూతలు చెప్తున్నారు, రేపటి దినమున ఇదంతా నాశనం అయిపోతుందంట, మనం వెళ్ళిపోవాలి, ఇక్కడ ఖాళీ చేసేయాలి అని అంటే వాళ్ళిద్దరూ చిన్న మాట అనుకున్నారేమో. ఇప్పుడు మామూలుగా స్త్రీలు అంటారు కదా, ఇప్పుడు ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతామా మనం, ఏమైపోతుంది ఇదంతా, బుద్ధి లేని మాటలు మాట్లాడుకు, చిన్న గొడవ ఆడుకున్నారు అనుకోండి, అలా అనుకున్నారు. కానీ దేవుడు కృపను బట్టి చూడండి, లోతు భార్యను వాళ్ళిద్దరు కూతుర్లను దేవదూత అట్లే పట్టుకొని వెళ్ళిపోయి ఒక దగ్గర వదిలిపెట్టారు. కానీ దేవుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, వెనకకి చూడుకో, మర్యాదగా నడుచుకో.